So be careful. In case if you have any information about that photo, just call me and let me know. Bye. అమెరికాలో ఫోటో మిస్ అవటం ఏంటి? ఆ ఫోటోకి మా పెళ్లికి సంబంధం ఏంటి? నన్ను ఒక్కనే వదిలేసి వెళ్ళిపోతావేంటి సామాన్య? అయ్యో అలా కోపంగా చూడకు సామాన్య, కిస్ ఎఫెక్ట్ పోతుంది. పైకిలా రుసరుసలాడతావు కానీ నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకేగా నా చేత అన్నయ్యని పక్కకు నెట్టించి మరీ కిస్ చేసావు. ఇంకా ఎందుకు ఈ దోబూసులాట్లు? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేక నేను లేను, మనసంతా నువ్వే. నా పైన ఉన్న ప్రేమ చెప్పొచ్చు కదా. ఏ నాకు ముద్దు పెట్టాలన్న ఆలోచన నీకు ముందే కలిగిందని ఒక్క మాట చెప్పుంటే వీడియో తీయించేవాని కదా సామాన్య. డోంట్ వరీ సార్, ఆ తీపి జ్ఞాపకం, ఆ మధుర సంఘటనల్ని నేను ఈ కెమెరాలో బంధించా. ఏది చూపించు. ఏ భలే వచ్చింది. ఫోటో అంత అందంగా తీస్తే కొడతావేంటి సామాన్య? నువ్వు మాట్లాడుకో. ఏయ్, ఫోటో ఎవరిని అడిగి తీసావు? ఫంక్షన్ కి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు అడిగేది ఏముంటుంది మేడం? షట్ అప్. ముందు ఫోటో డిలీట్ చేస్తే సామాన్య, నా జీవితంలో తొలి ముద్దు. ఈ ఫోటో డిలీట్ చేయడానికి వీల్లేదు. సామాన్య వదులు. సామాన్య నా కెమెరా పోతుంది. అరిస్తే ఆయాసం తప్ప ఒరిగేదేం ఉండదు. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. చంద్ర నిజం చెప్పు, ఇదంతా నీ ప్లానే కదా? ఇది మరీ బాగుంది. నువ్వు నన్ను కిచ్చేసి నా ప్లాన్ అంటావేంటి? వేషలయ్యకు చంద్ర, ఆ ఇన్సిడెంట్, ఈ ఫోటో అంతా నీ ప్లానే కదా? ఏదేమైనా నువ్వు అనుకున్నది జరిగింది. కిస్ పెట్టేశావు, ఇక దాగుడు మూతలెందుకు? నువ్వు ఓకేను, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? నా జాతకంలో అలాగే ఉంది సామాన్య. ఏ అమ్మాయి నన్ను ఫస్ట్ టచ్ చేస్తుందో ఆ అమ్మాయితో నా పెళ్లి జరుగుతుందంట. మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నాతో ఇలా మాట్లాడడానికి నీకు షేమ్ గా లేదు? ఎక్కడో అందనంత దూరంలో ఉన్న మా అన్నయ్య గురించి ఆలోచించడం మానేసి నీ పక్కనే ఉన్న నా గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీ లైఫ్ బాగుంటుంది. ఆ ఫోటో గురించి ఇంట్లో వాళ్ళకి తెలియకముందే మన ఇద్దరం ఏం చక్క పెళ్లి చేసుకుందాం. అభి సూర్య గారి సంరక్షణలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అతని మెంటల్ కండిషన్ బాగయ్యే వరకు అభి సూర్య గారి దగ్గరే ఉండడం సమంజసం. అభి సూర్య గారి దగ్గరే ఉంటాడు. ఏంటి పద్మ, హాల్ డిజైన్ షేప్ అన్ని మారిపోయినట్టున్నాయి. పిచ్చి పిచ్చిగా ఉందా? అందరూ కలిసి నాటకాలాడి నన్ను చీట్ చేద్దాం అనుకుంటున్నారా? శామ్, నిజంగా నువ్వు చేసిన డాన్స్ చాలా బాగుంది. సూర్య, శామ్, కాలికి బ్లడ్ కారుతున్నా డాన్స్ ఎందుకు చేసావు శామ్ అని నేను అడిగినప్పుడు నీకిష్టం కదా సూర్య అన్నావు చూసావా? ఆ మాట నా హార్ట్ ని డీప్ గా టచ్ చేసింది. ఏదో నీ అభిమానం బావా. సూర్య, నేను ఇక్కడ అరుస్తున్నాను, వినపడట్లేదా? అభిమానం కాదు శామ్, ప్రేమతో కూడిన అభిమానం, విత్ లవ్. లుక్ సూర్య, నన్ను రెచ్చగొట్టద్దు.
నువ్వు ఆ సమంత కలిసి చాలా చాలా ఓవర్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సూర్య. అది కాదు బావా. సూర్య, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. శామ్, నీ కాలి గాయమైంది కదా, ఆయింట్మెంట్ రాయనా? నీకు నా గురించి పూర్తిగా తెలీదు సూర్య. నువ్వు చేసిన మర్డర్ కేసులో ఆధారాలు నా దగ్గరున్నాయి. ఒక్కరిని కూడా వదిలిపెట్టను. లిల్లీ, ఫంక్షన్ లో నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావా? స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిన్నానమ్మా, చాలా బాగుంది కదూ. ఏమండి, మీరేంటి అంత బాగా డాన్స్ చేశారు? నువ్వు మాత్రం పోటీ పడి చేసావుగా. అసలు మీరు సంగీత్లో చేసిన ఓవర్ యాక్షన్ కి నా కొళ్ళు మండిపోతుంది. ఒక్కరు కూడా నన్ను లెక్క చేయలేదు. పద్మ, నాకు నిద్ర వస్తుంది, పద. అల్లుడుగా కలిసిపోయారు. వెళ్ళు. హే సమంత, అసలు సంగీత్ నీదా నాదా? ఫంక్షన్ లో నువ్వు చాలా ఓవర్ చేసావు. ఫంక్షన్ అంతా ప్రీ ప్లాన్డ్ గా చేసి నన్ను ఫూల్ చేసావు. నీ వల్ల సంగీత్ అంతా ఫ్లాప్ అయింది సమంత. ఇదంతా మీరు కావాలని చేస్తున్నారా నాకు తెలుసు. ఊరుకోను. ఈ సామాన్య అంటే ఏంటో తెలిసేలా చూపిస్తాను. శామ్, నీకో సీక్రెట్ చెప్తాను కదా. పద చెప్తాను, మర్చిపోయాను. ఏంటి ఇంత అరుస్తున్న? ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? అడుగుతుంది మిమ్మల్ని, సమాధానం చెప్పరేంటి? డూ యూ థింక్ ఐమ్ ఎ ఫూల్? చంపేస్తాను మిమ్మల్ని. అబ్బా, లిల్లీ ఎంత మెత్తగా ఉంది, చాలా మెత్తగా ఉంది. అమ్మా లిల్లీ, అబ్బబ్బబ్బా, ఫంక్షన్ లో హడావుడు చేసి అలిసిపోయానమ్మా. పద రెస్ట్ తీసుకుందాం. కానీ ఫంక్షన్ మాత్రం బాగా జరిగింది కదా, చాలా గ్రాండ్ గా జరిగింది. బావా, ఏదో సీక్రెట్ అన్నావు, ఏంటది? ముచ్చుమోహం, కింద దాని ఓవర్ యాక్షన్ చూడలేక పైకొచ్చాం. సీక్రెట్ ఏముంటుంది? అదా బావా, మనిద్దరం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఈ బెడ్రూమ్ ని పంచుకుందాం. బెడ్రూమ్ ని పంచుకోవటం ఏంటి సార్? అంటే చూపిస్తాలే. ఈ కబోర్డ్ నీది, ఈ కబోర్డ్ నాది, ఈ కబోర్డ్ కూడా నాది. అలా ఎలా కుదురుతుంది? ఏదైనా హాఫ్ షేర్ చేసుకోవాలి కదా. ఎక్స్క్యూజ్ మీ, నా బట్టలు పెట్టుకోవడానికి హాఫ్ సరిపోదు. అలా అని దౌర్జన్యంగా నా ర్యాక్స్ కబ్జా చేస్తే ఊరుకునేది లేదు. ఏం చేస్తావు చెప్పమ్మా, ఏం చేస్తావు? ఎన్ని డ్రెస్సులు నీ దగ్గర? చాలా ఉన్నాయి. మహా అయితే ఒక ర్యాక్ లో సరిపోతాయి. దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు చెప్పు. ఏం చేస్తావు చెప్పు. సన్న జాజిలా పుట్టే సిందిరం మల్లె తీగల చుట్టే సిందిరం తేనె టీగల కుట్టే సిందిరం సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరం మొత్తం మందునే పెట్టే సిందిరం కొత్త దారిలో నెట్టే సిందిరం సుందరి ఈ సుందరి. ఏం చేయమంటావు? అది ఏం చేయమంటావు చెప్పు. వద్దు బావా, ప్లీజ్. ఏం చేస్తావని అడిగావు కదా. అంటే మన పెళ్ళయ్యాక పిల్లలు పుడితే వాళ్ళ డ్రెస్సెస్ కి కూడా కబోర్డ్ కావాలి కదా, అందుకే ఎక్స్ట్రా కబోర్డ్ అడిగా. అవునా? నాకు మాట చెప్పు,
నీకు ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా? నాకు బుల్లి సూర్య కావాలి. వాడు కూడా నీలా అల్లరి చేయాలి. రోజు చేదు కాఫీ తాగాలి. అదేం కుదరదు. నాకు బుల్లి శామ్ కావాలి. నేను ఎప్పుడైనా కోప్పడితే ముచ్చు మొహంలో నీలాగే బొంగమూతి పెట్టుకోవాలి. నాది బుంగమూత? ఇదిగో ఇప్పుడు పెట్టావు కదా అదే. నిన్ను బావా. అక్కడ నా సంగీత్ ఫంక్షన్ చెడగొట్టి ఇక్కడ సూర్యతో ఎంజాయ్ చేస్తున్నావా? సిగ్గులేదు? సిగ్గు గురించి నువ్వు నాకు చెప్తుంటే చాలా ఫన్నీగా ఉంది. దించు దించో. తన మీద చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు సూర్య? కొడతావా? చంపుతావా? నీ మీద 2 మర్డర్ కేసులున్నాయి. ఆ సంగతి మర్చిపోకు. ప్రెస్ ముందు నా వేలికి రింగ్ తొడిగిన విషయం మర్చిపోయావా? వెయిట్. మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని పబ్లిక్ కి తెలుసన్న విషయం మర్చిపోయావనుకుంటా. నువ్వు మర్చిపోయినా ఆ రోజు సాక్షులుగా ఉన్న పోలీసులు మర్చిపోరు. సాక్ష్యంగా ఉన్న ఈ అగ్రిమెంట్లు మారిపోవు. సూర్య, సూర్య ఏం చేస్తున్నావు? సూర్య! అయ్యో, ఇప్పుడు మారిపోతుంది. సూర్య, నీకేమైనా పిచ్చా లేదా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? రెండోది కన్ఫర్మ్ చేసుకో. What the hell is going on here? Now I can't live. I can't live this bloody life. Surya! 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 ఏం చేస్తున్నావు సామాన్య? కనిపించట్లా? చచ్చిపోతున్నా. సూర్య నా వాడు కానప్పుడు నాకు ఈ లైఫ్ వేస్ట్. అందరి ముందు సూర్య నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నా వేలికి ఉంగరం తొడిగాడు. పోలీసులు, ప్రెస్ వాళ్ళు అందరి ముందు నన్ను నమ్మించాడు. ఈ విషయం విజయవాడ మొత్తానికి తెలిసినా కూడా ఈ రోజు నన్ను కాదని నీ దగ్గరకు వచ్చాడు. నేను బ్రతకలేను, చచ్చిపోతాను. సామాన్య ఆగు. నువ్వు ఆగు శామ్. ఏం చేస్తుందో చూద్దాం. చూడు, నువ్వు బెదిరిస్తే భయపడే రోజులు, భయపెడితే పారిపోయే రోజులు ఎప్పుడో పోయే. అందుకే నిన్ను ఆపకుండా నీ కర్మకి నిన్ను వదిలేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. పాముకి పాలు పోసినట్లు ఇన్నాళ్ళు నిన్ను మా ఇంట్లో పెట్టుకుని భరించావు. నువ్వు చస్తే ఆ దరిద్రం ఇంతటితో వదిలిపోతుంది. అయినా ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఎన్ని చూడలేదు. నిజంగా చచ్చిపోవాలి అనుకుంటే ఇంత హడావిడి అక్కర్లేదు. సైలెంట్ గా చచ్చిపోతారు. బతుకుండి అందరినీ రోజు ఇలా చంపే బదులు నువ్వే చచ్చిపో, పీడ వదులుతుంది. I want matchbox. I can't live anymore. I can't live. I want matchbox. ఇదిగో, త్వరగా తగలబెట్టుకుంటావో తీరిగ్గా తగలబెట్టుకుంటావో నీ ఇష్టం. లేదు నన్ను ముట్టించమంటే ప్రశాంతంగా ముట్టిస్తాను. సింపుల్గా చచ్చిపోవచ్చు. ఏమంటావు? ఎలాగూ నా మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చస్తే 3 అవుతాయి.
చెక్స్లో పెద్ద తేడా ఉండదు. ఆలోచించుకొని అంటించుకో. ఆల్ ది బెస్ట్. చేస్తానంటుంటే కన్సర్న్ లేకుండా మ్యాచ్ బాక్స్ ఇస్తాడా? పద సార్. నిజంగా చచ్చిపోతుందేమో బావా. నువ్వేం భయపడకు. చస్తే రేపు శుభకార్యం చేసుకుందాం. కమ్. నిన్ను బెదిరిస్తున్నాను అనుకున్నాడేమో. నిజంగానే చచ్చిపోతా. సూర్య నన్ను నమ్మలేదు. నాకు లైఫ్ వద్దు. ఏమండి, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి రేపు ఉదయాన్నే రమ్మనండి. నాకు ఆ బూడిద చూడడం కూడా ఇష్టం లేదు. అబ్బా చి 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 చి. ఇంట్లో బొద్దింకలు ఎక్కువైపోయాయి. చెప్పు తీసుకుని కొట్టాలి. నిన్ను కాదమ్మా, బొద్దింకల్ని. నువ్వు చచ్చిపో. సూర్య కూడా చచ్చిపోమన్నాడుగా. లేట్ ఎందుకు? చచ్చిపో. నేను కూడా వెళ్ళి పడుకోవాలి. ఇందాక మంచి కల వస్తున్నప్పుడు మెలకు వచ్చింది. మళ్ళీ పడుకొని కల కంటిన్యూ చేయాలి. ఏంటమ్మా దిక్కులు చూస్తున్నావు? అగ్గి పెట్టి నీ చేతిలోనే ఉంది కదా, ముట్టించుకో. పోనీ లైటర్ తీసుకురమ్మంటావా? నేను చావడానికి సిద్ధపడినా మీరు నమ్మట్లేదు కదా. అయితే చెప్తున్నాను వినండి. మీ నమ్మకంతో కూడా నాకు పని లేదు. సూర్య వస్తే ఓకే, లేదంటే ఈ క్షణమే చచ్చిపోతాను. అయ్యయ్యో, నమ్మకం లేదని ఎవరన్నారమ్మా? నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. చచ్చిపోవడానికి ఇది మంచి ముహూర్తమట. నేను వెళ్ళాక ముట్టించుకో. మళ్ళీ నేను చూస్తే మంచి కలకి బదులుగా పేడ కల వస్తుంది. నేను చేస్తానన్నా ఎవరు భయపడట్లేదు. ఇక లాభం లేదు. అభి అస్త్రం వాడాల్సిందే. ఎక్కడికి వెళ్తున్నావు? సామాన్య. సామాన్య ఎక్కడికి? సామాన్య ఎక్కడికి? సామాన్య సామాన్య లేరా? సామాన్య ఇంట్లో చేరి సామాన్య 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 వదలు వదలు వదలు. అభి సామాన్య వదలు. చెప్పండి వదలు. వదలు వదలు. సామాన్య వదలు. ఏంటిది ఇది? అభి సామాన్య సామాన్య వదలు. అభి సామాన్య ఆగు. అభి సామాన్య వదలు. అభి నన్ను వదలు. సామాన్య ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సామాన్య వదలు. అభి నన్ను వదలమంటుంటే. సామాన్య నేను చెప్పేది. నన్ను వదలు. ఏంటిది? సామాన్య వదలు. సామాన్య అభి వదలు. సామాన్య వదలు. సామాన్య సామాన్య వదలు. సామాన్య సామాన్య అభి వదలు. అభి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బయటకు పంపించాలని చూస్తున్నావా? నువ్వు పంపిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? అవును, వీడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండాలి. వాళ్ళ పేరెంట్స్ స్టేట్స్ వెళ్ళాడని సూర్య చెప్పాడు కదా. అది అబద్ధం. మొహం పగులుతుంది. మా అన్నయ్య అబద్ధాలు ఆడతాడంటే. హే లిల్లీ, ఇంత లేవు నువ్వు కూడా వాగుతున్నావా? ఏంటి? ఏం చేస్తావు? ఓకే, అబ్బి ఫాదర్ కి కాల్ చేస్తాను, అప్పుడు చెప్తాం మీ సంగతి. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుందా? వాళ్ళు లేకపోతే ఏంటి? హలో. హలో, కమిషనర్ గారికి ఒకసారి కనెక్ట్ చేస్తారా? ఎవరు మీరు? నేను వజ్రపటి వారి ఇంటి నుంచి అని చెప్పండి. సామాన్య, నీ పేరు చెప్పకుండా మా ఇంటి పేరు చెప్తావేంటి? తన పేరు చెప్తే కానిస్టేబుల్ కూడా కేర్ చేయదు, అందుకనే పద్మ. హలో సార్, నేను సామాన్యని. నమస్తే సార్. ఈ అబ్బాయి ఇక్కడ ఉండటం ఏం బాలేదు సార్. వీడిని హాస్పిటల్లో ఉంచండి, లేదా మీ కస్టడీలో ఉంచండి. అది కాదు సార్. సార్, నేను చెప్పేది కాస్త వినండి.
సార్ వీళ్ళు నా మీద సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్. ఏమన్నారు కమిషనర్ గారు? అభి విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు. అభి సూర్య గారి దగ్గరే ఉంటాడు. అతని జోలికెళ్తే మ్యాటర్ సీరియస్ అవుతుంది. అంతేకాదు అభిని ఏం చేయాలని చూసినా ఆ ఇంట్లో సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం రికార్డ్ అవుతుంది. కాబట్టి పిచ్చి వేషాలు వేయొద్దు. అభి విషయంలో ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యురాలివి అవుతావన్నాడా? మేం కాబట్టి మర్యాదగా చెప్తున్నాం, అభిని వదిలి వెళ్ళు. సూర్య వస్తే అభిని ఇలా తీసుకెళ్తున్నందుకు నిన్ను ఏం చేస్తాడో తెలుసా?